ప్రభునందు ప్రియమైన కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ నుంచి ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు. ప్రియులారా, కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న ఆదివారపు ఆరాధన వివరములు మీకు తెలియజేయటానికి మీ ముందుకు వచ్చాను. ప్రతి ఆదివారం ఉదయం 7 గంటలకు మొదటి ఆరాధన భద్రాచలం సారపాక నుండి జరుగుతుంది. ఇప్పటికి వేలాది మంది ప్రజలు పాల్గొని బలమైన దేవుని కార్యాలు పొందుకుంటున్నారు. అలాగని రెండవ ఆరాధన హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో ఉన్న తార్నాక అనబడే ప్రాంతంలో ఈ ఆరాధన జరుగుతుంది. స్థలం మీ అందరికీ తెలుసు. తార్నాక మెట్రో స్టేషన్ దగ్గర సన్మన్ హోటల్ ప్రక్కన ప్రెసిడెంట్ కన్వెన్షన్ ఏసీ ఫంక్షన్ హాల్లో ఇప్పటికి ఈ ఆరాధనకు వేలాది మంది ప్రజలు పాల్గొని దైవ కార్యాలు పొందుకుంటున్నారు, అద్భుతాలు పొందుకుంటున్నారు, స్వస్థతలు పొందుకుంటున్నారు, దేవుని ఆత్మచేత దాకపడుతున్నారు. మీరు కూడా దైవ కార్యాలు పొందుకోవాలని, చీకటి దురాత్మ నుంచి విడుదల పొందుకోవాలని, దేవుని ఆశీర్వాదముతో నింపబడాలని ఆశ కలిగి ఉంటే ఖచ్చితంగా ఈ ఆరాధనలో పాల్గొనండి. మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు భద్రాచలం సారపాక, రెండవ ఆరాధన హైదరాబాద్ సికింద్రాబాద్ తార్నాక రండి. మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. హైదరాబాద్లో సాయంత్రం 6 గంటలకు జరుగుతుంది ఆరాధన. కుటుంబాలతో రండి. God bless you. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలారా, మరి లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసి ఉన్నారని నమ్ముతున్నానండి. మరి ప్రతిదినం దేవుని యొక్క వాగ్దానాల ద్వారా మనం ఎంతగానో ఆత్మికంగా బలాభివృద్ధి పొందుకున్నాం. ఈ దినం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మన కొరకు ఇచ్చి ఉన్నారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 13వ వచన చివరి భాగాన్ని చదువుకుందాం. నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంత చక్కని మాట కదా. మన దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించే దేవుడు. ఈ వాగ్దానం వింటున్నా మరి ప్రియ దేవుని పిల్లలారా, మరి నా పిల్లల జీవితం ఏంటి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి, నా పిల్లల చదువు ఏంటి, మరి వారి వివాహాలు ఏంటి, వారి యొక్క జీవితాలు ఏంటి అని వారి భవిష్యత్తును గూర్చి కృంగిపోయిన స్థితిలో మీరు ఉన్నారేమో. మరి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ మధ్య నీ పిల్లలను ఆశీర్వదించే దేవుడు. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు కదా. మరి యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీద సంచరించిన దినాలలో ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు మరి తల్లిదండ్రులు వారి బిడ్డలను తీసుకొని వచ్చారు. ఎందుకనంటే యేసయ్య వారిని ఆశీర్వదించాలని. మరి యేసయ్య దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు మరి శిష్యులైతే వారిని దగ్గరికి రానికుండా ఆటంకపరిచినప్పుడు యేసయ్య అన్నారు, ఆ పిల్లలను నా యొద్దకు రానివ్వండి అని చెప్పి యేసయ్యని మరి యేసయ్య దగ్గరకు తీసుకొని ఆ పిల్లలను ఆశీర్వదించినట్లుగా దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి కదా. మన దేవుడు గొప్ప దేవుడు. మన దేవుడు మన పిల్లల్ని ఆశీర్వదించే దేవుడు. నీ మధ్య నీ బిడ్డలను ఆశీర్వదిస్తానని ఈరోజు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. నీ బిడ్డల కోసం కృంగిపోతున్నామేమో, నీ బిడ్డల గురించి ఆలోచిస్తూ మరి నా బిడ్డల భవిష్యత్తు ఏంటని ఒకవేళ ఆలోచిస్తున్నామేమో. నాన్న, నీతోనే దేవుడు అన్నాడు, నీ పిల్లలను నేను ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆశీర్వదించే దేవుడు. ప్రతి వారి బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని ఆశీర్వాదం నీతోనే బ్రేక్ అయిపోదు. నీ పిల్లల 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 తరతరాలు కూడా ఆ ఆశీర్వాదాన్ని దేవుడు రిలీజ్ చేసే దేవుడై ఉన్నాడు. మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అలా తరతరాలుగా మరి ఆశీర్వదిస్తూ వచ్చాడు కదా. అబ్రహాము పిల్లల్ని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. అలాగే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ మధ్య నీ పిల్లలను నేను ఆశీర్వదిస్తానని
దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. మీరు కృంగిపోవలసిన అవసరం లేదు. మీ బిడ్డల గూర్చి మరి దిగులు చెందవలసిన అవసరం లేదు. మరి భవిష్యత్తును గూర్చిన విచారం మీలో ఉండవలసిన అవసరం లేదు. యేసయ్య ఈ వాగ్దానాన్ని మరి నీకు ఇచ్చి ఉన్నారు కనుక ఈ వాగ్దానం బట్టి ధైర్యం తెచ్చుకోండి. యేసయ్య నా బిడ్డలను ఆశీర్వదిస్తావు, నేను నమ్ముతున్నాను యేసయ్య అని ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటారా? ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో మరి ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. ప్రార్థన చేసుకుందామా. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుర మహోన్నతుడగు దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానం కొరకే నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈరోజు ప్రభువా నాయన నీ మధ్య నాయన మా పిల్లలను ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇచ్చావు, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మా పిల్లలను ఆశీర్వదించే దేవుడు అయ్యా, దీవెన లేకుండా విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. ఈ వాగ్దానం వింటున్న బిడ్డల యొక్క జీవితాలను గూర్చి వారు విచారిస్తున్నారేమో, వారి భవిష్యత్తు గూర్చి కృంగిపోతున్నారేమో. ప్రభా వారిని ఆశీర్వదిస్తానని మాట ఇచ్చిన దేవుడు నీకే వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా ఈరోజు ప్రభా ఎదుగో నా తండ్రి నాయన వారిని మీరు దీవించి ఆశీర్వదించండి. పిల్లలైన ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి, దీవించమని ప్రార్థిస్తున్నాను. వారి చదువుల్లో, వారి ఉద్యోగాల్లో అయ్యా వారిని ఆశీర్వదించండి ప్రభా. ఎవరి బిడ్డలకైతే వివాహాల గూర్చి విచారిస్తున్నారు ప్రభా, అయ్యా కృంగిపోతున్నారు, వారి బిడ్డలకు మంచి సంబంధాలు వచ్చి వారి సంబంధాలు సెట్ అవును గాక, వారి వివాహాలు ఘనముగా జరుగును గాక. అయ్యా ఉద్యోగాల నిమిత్తమై బిడ్డల కోసం ఎంతమంది విచారిస్తున్నారు యేసయ్యా, బిడ్డలకు మంచి ఉద్యోగాలు అనుగ్రహించబడును గాక. తండ్రి ఆరోగ్యం కొరకు ఎంతమంది బిడ్డలు నాయన ఒకవేళ బలహీనులై ఉన్నారేమో, రోగగ్రస్తులై ఉన్నారేమో, వారి పిల్లలయ్యా వారిని ముట్టి తాకి స్వస్థపరచు నాయన, మంచి ఆయురారోగ్యాలతో వారు నింపమని ప్రార్థిస్తున్నాను. అంత మాత్రమే పిల్లలైన ప్రతి ఒక్కరిని కూడా అయ్యా మీరు నిండైన బ్లెస్సింగ్స్తో నింపమని ప్రార్థిస్తున్నాను. వారి జీవితాలను ఆశీర్వదించయ్యా, ఆత్మికంగా వర్ధల చేయండి అయ్యా. ఒకవేళ ఎవరు అయిన పిల్లలు ప్రభా అయ్యా చెదిరిపోయిన జీవితాల్లో ఉంటే వారి జీవితాలను కట్టమని ప్రార్థిస్తున్నాను అయ్యా. అయ్యా మంచి భవిష్యత్తు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా దేవానికే స్తోత్రాలు నాయన. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డలను కూడా మీరు ఆశీర్వదిస్తున్నందుకు, దీవిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకున్న ప్రతి వారిని కూడా నిండైన దీవెనలతో మీరు నింపి మహిమ పొందుకున్నామని అయ్యా ఈ దినమంతని ప్రజెన్స్తో నింపి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.